స్థానిక సంస్థల అభ్యర్థులకు ఒక కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. మీకు 3 పిల్లలున్న తెలంగాణ స్థానిక సంస్థల్లో కూడా మీరు పోటీ చేయొచ్చు. అయితే ఆడ చిన్న కండిషన్ అప్లై అనేది మాత్రము ఎన్నికల కమిషన్ చెప్పింది. 1995 మే 31 లోపు మీకు 3 పిల్లలు ఉంటే మీరు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరభ్యంతరంగా ఏ పదవికైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ దేనికైనా పోటీ చేయొచ్చు. 1995 మార్చి మే 31 లోపు మీకు ఒక్కరే అబ్బాయి ఉండి ఆ తర్వాత కవల పిల్లలు పుట్టినా కూడా మీరు 3 పిల్లల జాబితాలోకి రారు. కాబట్టి మీకు 1995 తర్వాత కవల పిల్లలు పుట్టినా మీరు 3 పిల్లలున్న తండ్రిగా కానీ తల్లిగా కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చు. దీంతో పాటు ఒకే కాన్పులో 3 పిల్లలకు జన్మనిచ్చిన వాళ్ళు 1995 తర్వాత వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లుగా పోటీ చేయొచ్చు. అయితే 3 పిల్లలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ అనర్హులు అనేది తప్పు. ఈడ కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ అవగాహన తెలిసి ఉంటే మీరు 3 పిల్లలు ఉన్నా కూడా మీరు పోటీ చేయడానికి అర్హులే. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి, మిగతా వాళ్లకు తెలియజేయండి. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇంకా ఈ నిబంధన కొనసాగుతుంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఈ నిబంధనను 2024లోనే ఎత్తేసాడు. అక్కడ ఇప్పుడు 3 పిల్లలు ఉన్నవాళ్ళు, 3 పిల్లలకు మించి ఉన్న వాళ్ళు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులే. కానీ మరి తెలంగాణలో ఈ నిబంధన ఇంకా రేవంత్ రెడ్డి ఎందుకు ఎత్తేయట్లేదు? రేవంత్ రెడ్డికి వస్తున్న అడ్డం ఏంటి? ఒకవైపు ప్రపంచం అంతా వృద్ధ భారతము, వృద్ధ ప్రపంచం అవుతుంది అంటే మడికట్టు విధానాలు ఇంకెంతకాలము అనే ప్రశ్నలు వస్తున్నాయి. స్థానిక సంస్థల అభ్యర్థులు చాలా మంది నిరాశకు గురయ్యారు ఈ నిబంధన ఎత్తివేయకపోవడం వల్ల. మీరు ఈ నిబంధన ఎత్తివేయాలి, ఇక ఉండొద్దు అనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. నా వరకు ఇప్పటికీ ఇంకా 2 పిల్లలే ముద్దు, 3 పిల్లలు వద్దు అన్న దానికి కాలం చెల్లింది. ఎక్కువ పిల్లలే ముద్దు, 2 పిల్లలు వద్దు అన్న నినాదం కొనసాగుతుంది. ఇదే పద్ధతిలో ప్రజాప్రతినిధులు కూడా ఉండాలని నా అభిప్రాయం. మీరు నా అభిప్రాయంతో ఏకీభవిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.